బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతా జూనియర్ డాక్టర్ పై అత్యాచారం హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ కేసును సుమోటోగా స్వీకరించింది సుప్రీంకోర్టు. మంగళవారం విచారణ చేపట్టనుంది సిజేఐ చంద్రచూడ్ ధర్మాసనం. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ క్రమంలో సుప్రీంకోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తోందోనన్న ఉత్కంఠ నెలకొంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే కోల్కతా జూనియర్ డాక్టర్ కి సంబంధించిన కేసు గురించి అందరికీ తెలుసు. దేశవ్యాప్తంగా నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఎటువంటి విచారణ చేపట్టనుంది? రత్న, కోల్కతాలోని ఆర్జికర్ హాస్పిటల్లో వైద్యురాలపై అత్యాచారం హత్య కేసును సుమోటోగా స్వీకరిస్తూ సుప్రీంకోర్టు నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ కేసును మంగళవారం అంటే 20వ తేదీన ఉదయం 10:30 ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టబోతుంది. మొత్తం ఈ ధర్మాసనంలో మిగతా న్యాయమూర్తులతో కలిపి ఈ కేసును విచారించబోతున్నారు. ఆగస్టు 9వ తేదీన అంటే రాత్రి నైట్ డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ పై అదే హాస్పిటల్లో పనిచేస్తున్న కొంతమంది ఆగంతకులు గ్యాంగ్ రేప్ చేయడం, తర్వాత హత్య చేయడం, అది 8వ తేదీ అలాగే 9వ తేదీ మధ్యలో అంటే అర్ధరాత్రి సమయంలో 2-3 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అంటే తెల్లారితో 9వ తేదీ ఆ డ్యూటీ సమయంలో మార్నింగ్ డ్యూటీ వచ్చే సమయంలో సెమినార్ హాల్లో నిర్జీవంగా పడి ఉన్న జూనియర్ డాక్టర్ ను చూసి అందరికి కంప్లైంట్ చేశారు. తర్వాత పోలీసులు కంప్లైంట్ చేసిన తర్వాత వారు వచ్చి కేసు నమోదు చేస్తే అసలు ఏం జరిగింది ఏంటి అనే దానిపై దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తు చేపట్టిన తర్వాత ఆ హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న ఒక వ్యక్తిని పోలీసు వాలంటీర్ ను అదుపులో తీసుకున్నారు. తర్వాత మరికొంతమందిపై కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ మెడికల్ రిపోర్ట్స్ వచ్చిన దాన్ని బట్టి దాదాపు దీంట్లో ఎక్కువ మంది పాల్గొని ఉండొచ్చు ఈ ఘటనలో అనేది ప్రధానంగా డాక్టర్లు కూడా మెడికల్ రిపోర్ట్ లో సూచించారు. దానికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. తర్వాత 13వ తేదీన హైకోర్టులో పిటిషన్ విచారణ జరిగిన తర్వాత సిబిఐకి అప్పగిస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు వెంటనే మొత్తం హాస్పిటల్లో సిబ్బందిని ముందు ఎంతమంది ఉన్నారు, తర్వాత ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సెలవులో ఉన్నారు, ఆ డ్యూటీలు ఎంతమంది ఉన్నారు అనే దానిపై కూడా అందరినీ కూడా విచారణ 1 by 1 అందరినీ విచారణ చేసుకున్నారు. వైస్ ప్రిన్సిపల్ కూడా ఆనంద్ ఘోష్ ను కూడా విచారించారు. ప్రజెంట్ ఇంకా విచారణ కొనసాగుతుంది. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయి ఈ కేసును విచారించేందుకు స్వీయ విచారణ అంటే సుమోటోగా స్వీకరిస్తే విచారణ చేయబోతుంది. మంగళవారం ఉదయం 10:30 సమయంలో భారత ప్రధాన న్యాయమూర్తి ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ ఈ కేసును విచారించబోతున్నారు. ఇక ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీం ధర్మాసనం ఎటువంటి వ్యాఖ్యలు చేస్తుంది, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఈ కేసు విచారణ ఎంత వేగంగా జరుగుతుంది అనేది దానిపై కూడా విచారణ జరగబోతుంది. ఇప్పటి వరకు సిబిఐకి కేసు అప్పగించిన నేపథ్యంలో సిబిఐ దర్యాప్తు ఎంతవరకు వచ్చింది, ఎంతమంది విచారించారు, అసలు ఘటన గల కారణాలంటే ఎందుకు ఆ టైంలో పోలీసు వాలంటీర్ సెమినార్ హాల్లోకి వెళ్లాల్సి వచ్చింది, ఈ దాడి జరిగే టైంలో ఎవరూ లేరా ఏంటి అనే దానిపై కూడా మొత్తంగా ఆ వివరాలన్నీ కూడా ఈ విచారణ సందర్భంగా ఇటు సిబిఐ నుంచి అలాగే అప్పటి వరకు పోలీసులు ఎవరైతే కేసును దర్యాప్తు చేశారో పోలీస్ ఆఫీసర్స్ ను కూడా సుప్రీంకోర్టు అక్కడ ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఈ కేసు విచారణకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేసినప్పటికీ ఇంకా కొలిక్కిరాని పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే అంటే ఇంకెంతమంది ఉన్నారు, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేది త్వరలో తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఎవరైతే ఇప్పుడు నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితుడికి లైట్ డిటెక్టర్ పరీక్ష చేసే అవకాశం కనిపిస్తుంది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క సమాధానం చెప్తున్న నేపథ్యంలో ఒకసారి ఇష్టానుసారం వ్యవహరించడం కానీ సమాధానం పొంతలేని సమాధానం చెప్తున్న నేపథ్యంలోనే లైట్ డిటెక్టర్ ద్వారా విచారణ చేపట్టాలనేది సిబిఐ ఆలోచిస్తుంది. దానిలో భాగంగా విచారణ కూడా త్వరలోనే చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరోవైపు ఈ కేసును సుమోటోగా స్వీకరించిన నేపథ్యంలో సుప్రీంకోర్టులో విచారణ ఏ విధంగా కొనసాగబోతుంది అనే దానిపై కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇక జూనియర్ వైద్యురాలు మృతి చెందిన తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికీ కూడా కొన్ని హాస్పిటల్లో వాళ్ళు విధులను బహిష్కరించి న్యాయం జరిగే వరకు మీ విధుల్లోకి రామంటూ కూడా భారత్ లోను విదేశాల్లో ఉన్న కలకత్తాకు సంబంధించిన అంటే ప్రవాస భారతీయులందరూ కూడా నిరసన తెలియజేస్తున్నారు. ఇక సుప్రీంకోర్టుకు చేరిన నేపథ్యంలో ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ విచారణ చేపట్టబోతున్నారు. ఏ విధంగా విచారణ కొనసాగుతుంది అనే దానికి కూడా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. రత్న. రైట్, థాంక్యూ శివ.